ప్రభుత్వం ఏర్పడినప్పుడు అందరూ కూడా 6 గ్యారంటీలు ఇస్తాం, 420 హామీలు ఇస్తాం, ఇవన్నీ కూడా అమలు చేస్తామని చెప్పేసి మా మాటల వల్ల, మా మాయ మాటల వల్ల ప్రజల్ని కూడా మోసం చేసేటువంటి పార్టీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ. అయితే గత 2 సంవత్సరాల నుంచి ఏ యొక్క మున్సిపాలిటీని కానీ, ఏ యొక్క గ్రామాలను కానీ ఎక్కడ కూడా అభివృద్ధి చేయలేదు. కానీ ఎన్నికలు వచ్చినంత బట్టికి ఇలా మాయ మాటలు, మోసపు మాటలు మాట్లాడుకుంటూ, ఇప్పుడు కళ్ళబల్లి మాటలు మాట్లాడుకుంటూ మళ్ళా ఓటర్ దగ్గరకు వస్తున్నారు. నేను ఓటర్లు అందరూ కూడా, ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికాన్ని అందరూ కూడా ఒకటే కోరుకుంటున్నా. పోయినసారి 6 గ్యారంటీలు అని చెప్పి మహిళలకి 2500 రూపాయలు ఇస్తారని చెప్పి మాయ మాటలు చెప్పారు. ఇప్పటికి 25 నెలలు అయిపోయింది. 25 నెలల్లో ప్రతి మహిళకు కూడా 60,000 రూపాయలు బాకీ ఇప్పుడు ప్రతి మహిళకు ఉన్నారు. అదేవిధంగా పెన్షన్లు 4,000 చేస్తామని చెప్పారు, అక్కడ కూడా మోసం చేశారు. 4,000 కాదు కదా, ఉన్నటువంటి పెన్షన్లు ఇవ్వడానికే ఎంతో డిలే చేస్తున్నారు. అదేవిధంగా దివ్యాంగులకు కూడా ఎవరిని కూడా వదిలిపెట్టలేదు. దివ్యాంగులకు కూడా మోసం చేసేసి వారికి 6,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఆ మాట చెప్పారు. అంతేకాకుండా ఆనాడు కేసీఆర్ గారు తెలంగాణ సాధించుకున్న తర్వాత రాష్ట్రాన్ని అన్ని విధాలు కూడా అభివృద్ధి చేస్తున్న తరుణంలో పేద ప్రజలు ఉంటే మరి ఆ బిడ్డకి పెళ్లి చేయాలంటే ఇబ్బంది ఉంటుందని చెప్పి కళ్యాణ లక్ష్మి అని చెప్పి ఒక పథకాన్ని తీసుకొచ్చి, షాదీ ముబారక్ అని ఒక పథకాన్ని తీసుకొచ్చి ప్రతి మహిళా సోదరుమని ఎవరైతే పెళ్లి చేసుకున్నప్పుడు 1,00,000 రూపాయలు కట్నంగా ఇచ్చినట్టుగా ప్రభుత్వం నుంచి ఇస్తున్న తరుణంలో 10 లక్షలు కాదు, నేను 1 తులం బంగారం ఇస్తానని చెప్పి మాయ మాటలు, మోసపు మాటలు చెప్పి వాళ్ళని కూడా మోసం చేశారు. విద్యార్థులు మోసం చేశారు, ఫీజు రియంబర్స్మెంట్ లో మోసం చేశారు, రైతుల పద్ధతిని మోసం చేశారు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.